ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కలకలం రేపుతోంది. ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఓ మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. బాదంపూడిలో కిలోమీటర్ చుట్టూ ఇన్ఫెక్టెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లోకి కోళ్లను ఖననం చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే చూస్తుంటే కనుక నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి కానూరు అగ్రహారంలో పాజిటివ్గా నిర్ధారణ అవడంతో మరోవైపు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి తణుకు నియోజకవర్గంలో కూడా పాజిటివ్ నిర్ధారణ. తాజాగా చూస్తుంటే కనుక ఏదైతే ఉంగుటూరు నియోజకవర్గం బాదపూడికి సంబంధించినటువంటి మణికంఠ పౌంటరీ ఏదైతే ఉందో ఈ పౌంటరీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పౌంటరీలో కూడా గత వారం రోజుల క్రితం ఇక్కడ వచ్చినటువంటి శాంపిల్స్ కూడా తీసుకుని పూణేకి సంబంధించిన ల్యాబ్ పంపించారు. నిన్న చూస్తే కనుక నిన్న నైట్ కూడా ఈ ల్యాబ్ నుంచి కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి బాదంపూడికి సంబంధించినటువంటి పౌంటరీలో ఏదైతే మణికంఠ పౌంటరీ ఉందో ఆ పౌంటరీకి సంబంధించినటువంటి కోళ్ళకు కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించిన పాజిటివ్గా నిర్ధారించడం కూడా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి బాదంపూడికి సంబంధించిన కిలోమీటర్ల పరిధిలో కూడా సస్పెక్ట్ జోన్ సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం, మరోవైపు 10 కిలోమీటర్ల పరిధిలో కూడా చూస్తే కనుక సర్వేలెన్స్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకునే కనుక దేశంలోనే ఎప్పుడు కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనుషులకు సోకినటువంటి దాఖలాలు లేవు. అలాంటివి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఎవరు ఉన్నారో బర్డ్స్కి సంబంధించిన ఎక్కువ కాంటాక్ట్స్ ఉండే వారికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి వైద్యులు చెప్పారు. అదే రీతిలో కూడా మొట్టమొదటిగా సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా బాదంపూడికి సంబంధించిన ఉంగుటూరు నియోజకవర్గం ఉన్నటువంటి బాదంపూడిలో కూడా తొలి మనిషికి సంబంధించినటువంటి పాజిటివ్గా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. అతనికి సంబంధించినటువంటి అతను క్వారంటైన్లో ఉండడంతో పాటు అతనితో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా శాంపిల్స్ కూడా సేకరించారు. అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా గ్రామానంతా కూడా జల్లెడి పడుతున్నారు. ఇంకా ఎవరికైనా పాజిటివ్ ఉన్నాయా అనే రీతిలో కూడా ప్రధానంగా చూసుకుంటే కోళ్ల ఫామ్లో సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి కూడా పాజిటివ్ అయితే నిర్ధారణ అయింది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారిని, జిల్లా వైద్య శాఖ అధికారిని మాలిని ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కన్ఫర్మ్ చేశారు. మనుషులకు సంబంధించినటువంటి పాజిటివ్ వచ్చింది. మిగిలిన వారి నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా రక్త నమూనాలను సేకరిస్తామని చెప్పి ఆమె కూడా స్పష్టం చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏతుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మరోవైపు చనిపోతున్నటువంటి బర్డ్స్కి సంబంధించినటువంటి సమాచారం తమకు ఇవ్వాలని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ఏలూరుకు సంబంధించినటువంటి ఏదైతే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కూడా చూస్తే కనుక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఒక నెంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. చూస్తే కనుక చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే బాదంపూడి కానీ సరౌండింగ్ ఉన్నటువంటి ఉంగుటూరు కానీ సరౌండింగ్ ప్రాంతాల్లో కోళ్లు చనిపోతుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా పూర్తిగా సమాచారం కూడా తాము పశుసంవర్ధక శాఖ ఇవ్వాలి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కోళ్లు కానీ మరేపు కోడిగుడ్డుకు సంబంధించినట్టు కానీ తినడం కూడా బానేయాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆ సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ మరేపు 133 సెక్షన్లు కూడా పెట్టారు. చూస్తే కనుక మనుషులకు సంబంధించి రావడంతో ఇదే తొలిసారిగా కేసు జిల్లాలో నమోదు కావడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ కానీ ఇటు యానిమల్ హస్బెండరీ కానీ జిల్లా అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో మెడికల్ క్యాంపులు కూడా పెట్టి పూర్తి కనుక సర్వేలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి కూడా ప్రత్యేక క్వారంటైన్లో పెట్టి వారికి సంబంధించినటువంటి నమూనాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పవర్ స్టూడియో. తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాపులు మూసివేశారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, కోడిగుడ్లు వినియోగం భారీగా తగ్గిపోయింది. రాజమండ్రి నగరంలో హోల్సేల్ చికెన్ గోడౌన్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కానూరు, సీతానగరం పౌల్ట్రీల నుంచి కోళ్ల రవాణా పూర్తిగా నిలిపివేశారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాపులు మూసివేశారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, కోడిగుడ్ల వినియోగం భారీగా తగ్గిపోయింది. రాజమండ్రి నగరంలో హోల్సేల్ చికెన్ గోడౌన్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కానూరు, సీతానగరం పౌల్ట్రీల నుంచి కోళ్ల రవాణా పూర్తిగా నిలిపివేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. కార్తీక్, బర్డ్ ఫ్లూ కలకలం తూర్పుగోదావరి జిల్లాలో చెలరేగింది. దీంతో కానూరు అగ్రహారంలో ఏదైతే 3 పౌల్ట్రీల పరిధిలో ఈ బర్డ్ ఫ్లూని ఐడెంటిఫై చేశారో బాపాలో ఉన్న హై సెక్యూరిటీ ల్యాబ్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 1,00,000 కోళ్లు ఈ ప్రాంతంలో చనిపోవడం జరిగింది. దీంతో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అయ్యే ఈ కోళ్ల రవాణాను అయితే పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మొత్తం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి కోళ్ల రవాణా పెద్ద ఎత్తున జరిగేది. ఇది మొత్తం పూర్తిగా రవాణా అంతా నిలిచిపోయింది. మరోవైపు కానూరు అగ్రహారంతో పాటు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర బఫర్ జోన్గా ప్రకటించి
అక్కడ ఈ పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి స్వాబ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు 17 టీములు ఏర్పాటు చేసి 34 గ్రామాల పరిధిలో ఉన్న వీళ్ళందరికీ స్వాబ్ టెస్టులు ఏమైనా బర్డ్ ఫ్లూ మనుషులకు ఏమైనా సోకిందనే అంశం మీద కూడా వాళ్ళందరినీ ఒకసారి పరిశీలించే ప్రయత్నం జరుగుతుంది. ఈ వైద్య పరీక్షలు అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మరోవైపు బ్రాయిలర్ మాంసం వినియోగం, అదేవిధంగా లేయర్ కోళ్ళకు సంబంధించి గుడ్ల వినియోగం కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో అయితే నిలుపు చేశారు. అంగన్వాడీ సెంటర్లకు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు మధ్యాహ్న భోజనానికి సరఫరా అయ్యే ఈ గుడ్లు మొత్తం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దీనికి ఆల్టర్నేటివ్గా వారానికి ఒక్కసారి మటన్ ఇవ్వాలని అయితే నిర్ణయించారు. దీంతో జిల్లాలో 42 లక్షల గుడ్ల వినియోగం ప్రతిరోజు జరుగుతుంది. ఇది కాస్త పూర్తిగా పడిపోయిందని చెప్పొచ్చు. దాదాపు 20 లక్షల గుడ్లు వినియోగం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇంకా బ్రాయిలర్ మాంసం వినియోగానికి సంబంధించి అయితే ఇప్పుడిప్పుడే జనాల్లో దీని మీద అవగాహన రావడంతో చాలామంది కొనుగోళ్లు తగ్గించారు. అయితే షాపుల్లో రాజమండ్రి లాంటి నగరాల్లో అయితే చుట్టుపక్కల ఎక్కడి నుంచి ఈ ప్రాంతాల నుంచి సీతానగరం, అదేవిధంగా కానూరు అగ్రహారం నుంచి కోళ్ల రవాణా అయితే పూర్తిగా నిలిచిపోయింది. బయట ప్రాంతాల నుంచి కోళ్లు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ర్యాండమ్గా అయితే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే కోళ్లను తీసుకుని ర్యాండమ్గా వాటిని చెకప్ చేస్తున్నారు. కోళ్ల షాప్ దుకాణాలు అయితే రాజమండ్రి సిటీలో ఎక్కడ మూసివేసిన పరిస్థితి అయితే లేదు, విక్రయాలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు వినియోగానికి సంబంధించి గుడ్ల వినియోగం కానీ బాయిలర్ కోళ్ల వినియోగం కానీ తగ్గించాలని అధికారులు అయితే సూచించడం జరిగింది. కేవలం కానూరు అగ్రహారంలో మినహాయిస్తే మిగతా ఏ ప్రాంతంలో కూడా బర్డ్ ఫ్లూ లేదని విషయాన్ని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. సీతానగరం మండలం మృతిపాడులో కేవలం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి తప్ప అదైతే బర్డ్ ఫ్లూ కాదంటున్నారు. అయినా సరే ఆ ప్రాంతంలో ఆ పౌల్ట్రీని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామం అంతా శానిటేషన్ చేయడం జరిగింది. అక్కడ కోడిగుడ్ల వినియోగం, అదేవిధంగా చికెన్ అమ్మకాలు జరిపే షాపులు కూడా పూర్తిగా మూసివేశారు. ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా రెడ్ జోన్గా ప్రకటించారు. బర్డ్ ఫ్లూకి సంబంధించి కానీ ఇతరత్ర ఈ కోళ్ల సమస్య వచ్చిన ప్రతి ప్రాంతాన్ని కూడా కిలోమీటర్ మేర రెడ్ జోన్గా ప్రకటించి దాదాపు 10 కిలోమీటర్ల మేర బఫర్ జోన్గా ప్రకటించారు అధికారులు. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. అయితే నగరాల్లో మాత్రం కోడిగుడ్ల వినియోగం, అదేవిధంగా చికెన్ ఖచ్చితంగా వినియోగించవచ్చు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్లో వీటిని ఉడకబెట్టడం వల్ల వైరస్ ఏమాత్రం వ్యాప్తి చెందదు అన్న విషయాన్ని అయితే వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ట్రాన్స్మిషన్ కూడా కోళ్ల నుంచి మనుషులకు ఈ వ్యాధి ట్రాన్స్మిషన్ జరగదు కాబట్టి నిరభ్యంతరంగా వీటిని వినియోగించుకోవచ్చనే ప్రచారం కూడా కార్తీక్. ఏది ఏమైనా సరే ఇప్పటికే కొనుగోలుదారులు చాలా వరకు బర్డ్ ఫ్లూ ప్రకటించిన విషయం బాగా వ్యాప్తి చెందిన విషయం తెలిసిపోవడంతో కొంతమేర కొనుగోలు తగ్గాయని చెప్పొచ్చు. కార్తీక్, హరీష్, ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రాన్స్మిషన్ జరగదు అన్నట్టుగా కూడా వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ మొదటి కేసు నమోదైంది, బాదంపూడిలో ఒక కేసు నమోదైంది, ఒక వ్యక్తి ఇన్ఫెక్టెడ్ అయ్యాడు అన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ లక్షణాలకు సంబంధించింది ఏమన్నా క్లియర్ కట్ డీటెయిల్స్ ఏమన్నా ఇచ్చారా? ప్రికాషనరీ స్టెప్స్ ఎలాంటివి తీసుకోవాలి అన్నట్టుగా కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. మరి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇదేదైతే బర్డ్ ఫ్లూ ఉందో అది ఖచ్చితంగా పక్షుల నుంచి మనుషులకు ట్రాన్స్మిషన్ అవ్వదన్న విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి వైద్యులు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఈ రకమైన కేసులు కూడా గతంలో 2020లో కానీ అంతకుముందు కానీ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు నమోదు కాలేదన్న విషయాన్ని అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఎక్కడైతే ఈ పౌల్ట్రీలు ఉంటాయో అందులో పనిచేసే పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చేతులకు గ్లౌజులు, అదేవిధంగా మాస్కులు, ఈ శానిటైజేషన్ అనేది చాలా పక్కాగా ఉండాలి. కేవలం బర్డ్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడమే కాదు, మనుషులు కూడా అందులో పనిచేసే వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలనే విషయం అయితే స్పష్టం చేస్తున్నారు. బర్డ్స్కి వచ్చే వ్యాధి అయితే ప్రాణాంతకం, అది దానివల్ల చాలా మటుకు పెద్ద ఎత్తున బర్డ్స్ చనిపోతున్నాయి. కేవలం కానూరులోనే 1,00,000 వరకు బర్డ్స్ చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో 3 లక్షల పైగా బర్డ్స్ ఉన్న పౌల్ట్రీలు చాలా ఉన్నాయి. ఒక్క అనపర్తి నియోజకవర్గంలోనే దాదాపు 70 లక్షల కోళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్, శానిటైజేషన్ చాలా పక్కాగా నిర్వహిస్తున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కానీ ఏమీ లేవు. మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడ బర్డ్ ఫ్లూ ప్రభావం అయితే కనిపించట్లేదు. కేవలం కానూరు అగ్రహారం, అదేవిధంగా మిర్తిపాడు ఏరియాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దృష్ట్యా ఈ బర్డ్ ఫ్లూ విస్తరించిందని, ఈ ప్రాంతంలో అయితే కోళ్ల రవాణాను పూర్తిగా నిషేధించామని, ఎక్కడి నుంచి కోళ్లకు ట్రాన్స్పోర్ట్ కానివ్వకుండా కొన్ని టీములు కూడా ఏర్పాటు చేసి సర్వేలెన్స్ చేస్తున్నారు అధికారులు. కార్తీక్, రైట్ హరీష్.